ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా నవంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవ, ఎలక్ట్రానిక్ లక్కీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. మీలో ఎవరైనా స్వామివారిని ముందు గడప నుంచి చూడాలి అంటే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్స్లో మీరు పాల్గొనండి. సుప్రభాతం అయితే 120 రూపాయలు, అర్చన తోమాల 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా ఈ సేవలో మీరు పాల్గొనవచ్చు. అదృష్టం బాగుంటే, అంటే ఇది అదృష్టం ఉంటేనే ఇందులో మనం ఎలక్ట్రానిక్ లక్కీ కదండి సెలెక్ట్ అవుతాం. అదృష్టం బాగుంటే ఈ సేవ అయ్యాక స్వామివారిని ముందు గడప నుంచి మనం అందరం చూడవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇది ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నేను వీడియో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే ఇది తొందరగా సెలెక్ట్ అవ్వాలి, అదృష్టం మనకు వరించాలంటే ఖచ్చితంగా మీరు అన్ని డేట్లకి ఈ సేవలు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రతి సేవ 4 సేవలు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఒకటే సేవగా ఒక రోజే ఆ పర్టికులర్ రోజే మాకు ఖాళీగా ఉంటుంది, ఆ పర్టికులర్ సేవ నేను చూడలేదు, ఇప్పుడు చూస్తా, ఇప్పుడు అదే బుక్ చేస్తా, అట్లా పెట్టుకోవద్దు. అన్ని సేవలు అన్ని డేట్లకు సెలెక్ట్ చేయాలా. నేను ఈ విషయం వీడియోలో ఒక స్పెషల్ వీడియో చేశాను. దయచేసి ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లింక్ ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. ఇక రోజువారీ వీడియోలోకి వెళ్ళినట్టయితే నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఈ రోజుకి సంబంధించి 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అవన్నీ కూడా మధ్యాహ్నం 3:30 అయిపోయాయి. ఇక ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు నిన్న 1 గంటకు 3,000 టోకెన్లు విడుదల చేస్తే సాయంత్రం 5:30 అవి కూడా అయిపోయాయి. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్న వారికి టికెట్లు దొరికాయి. హెవీ క్రౌడ్, భారీ వర్షాలు తిరుపతిలో. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. నిన్న మొత్తం వర్షమే అయినా కూడా జనాలందరూ కూడా, భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెయిట్ చేసి టికెట్లు తీసుకున్నారు. అంతటి భక్తితో క్యూ లైన్లో ఉదయం 8 నుంచే వెయిట్ చేయడం జరిగింది. సో ఈ రద్దీ అనేది సెలవులు ఉండడం కారణంగా ఉంది. మరొక 2 రోజులు ఇదే రద్దీ ఉంటుంది. రేపు మంగళవారం సాయంత్రం నుంచి ఆటోమేటిక్గా స్లోగా భక్తుల రద్దీ అనేది తగ్గుతుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ప్రస్తుతానికైతే ఇది సిచ్యుయేషన్ ఇక్కడ, ఓకేనా అండి. ఇక 2 నడక మార్గాల్లో కూడా భక్తుల్ని పంపిస్తున్నారు, కానీ అక్కడ టోకెన్లు ఇవ్వరు. అలిపిరి వాళ్ళైతే ఒకరోజు ముందుగా వచ్చి మీరు ఈ 3 చోట్ల ఎక్కడైనా టోకెన్లు తీసుకోండి. శ్రీనివాసము, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో. తర్వాత నడక మార్గంలో వెళ్ళి కొండపైన సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, మీ ఇష్టం. ఈ 3 చోట్ల ఎక్కడైనా టోకెన్లు తీసుకోండి. లేదా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 2 కౌంటర్లు ఉన్నాయి. ఒకటి సర్వదర్శనానికి, రెండోది శ్రీవారి నడక మార్గానికి సంబంధించి దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్. ఈ రెండిట్లో ఎక్కడైనా టోకెన్ తీసుకోండి. సర్వదర్శనం టోకెన్కి అయితే స్కానింగ్ చేయించుకోని అవసరం లేదు. దివ్యదర్శనం టోకెన్లు కనుక్కోండి, ఖచ్చితంగా 1240 మెట్టు దగ్గర మీరు స్కానింగ్ చేయించుకోవాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అన్ని నవంబర్ టికెట్లు మీకు వెంటనే ఒకటి విడుదలవుతుంది. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. ఈ నెల 25 ఉదయం 10 గంటలకు నవంబర్ 300 రూపాయల దర్శన టికెట్ విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదల చేస్తారు. దీనికి సంబంధించి నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియోస్ కూడా చేశాను. కొత్త వారు ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అక్టోబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. సెప్టెంబర్ వాళ్ళకైతే హోమం టికెట్లు ఈ నెల విడుదలవుతున్నాయి. ఇక అక్టోబర్ వాళ్ళకి వచ్చే నెల సెప్టెంబర్లో హోమం టికెట్లు విడుదలవుతాయి, బుక్ చేసుకోండి. అక్టోబర్ వరకు అన్ని టికెట్లు 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ అయిపోయినాయి, రూములతో సహా. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇంకా మీకు ఏమైనా టికెట్ ఉండి లేకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా నేను మీ అందరికీ సహాయం చేస్తాను, సమాధానం చెప్తూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.